హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి వద్ద కారు ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వ్యక్తి మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. కారును అక్కడే వదిలేసి పారిపోయారు నిందితులు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారి జీవితాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు, అంటే ప్రధానంగా ఫుట్పాత్లపై నిద్రిస్తున్న వారి జీవితాలపైకి, వాళ్ళ ప్రాణాలపైకి వాహనాలు దూసుకొని వెళ్తున్నాయి. నిర్లక్ష్యపు డ్రైవింగ్, మితిమీరిన వేగంతో వాహనాలు ఫుట్పాత్ పైకి రావడం, ఆ తర్వాత నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లడం, చనిపోతున్న సంఘటనలు ఇలాంటివి వరుసగా జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ ఎక్కడా మార్పు మాత్రం కనిపించట్లేదు. మరొక వైపు ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అయినా కానీ చాలా మంది ఫుట్పాత్ పై నిద్రిస్తున్న వారు ఎక్కువగా కనబడుతుంటారు. హైదరాబాద్లో ప్రధానంగా అది కూడా క్యాన్సర్ హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం మనం సంఘటనా స్థలం దగ్గర ఉన్నాం. తాజాగా నిన్న రాత్రి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రాంతం పైకి ఫుట్పాత్ పై, ఇదంతా కూడా ఫుట్పాత్, ఈ ప్రాంతం పైకి తార్ వాహనం ఒకటి మితిమీరిన వేగంతో దూసుకొని వచ్చింది. ఎదురుగా మనం చూస్తున్నాం, అది మెయిన్గా బీఆర్ఎస్ ఆఫీస్ నుండి ఇటు క్యాన్సర్ హాస్పిటల్ వైపు వెళ్లే రోడ్. అది అక్కడ ఒక డీప్ టర్నింగ్ మనకు కనబడుతుంది. రాత్రి ఆ ప్రాంతం నుండి వస్తున్న ఒక తార్ వెహికల్ మితిమీరిన వేగంతో వచ్చింది. ఇక్కడ నిద్రిస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ పైకి ఆ కారు వెళ్లడం జరిగింది. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న ఒక వ్యక్తి పైకి ఆ వాహనం దూసుకొని వెళ్లడంతో అతను తీవ్ర గాయాల పాలై సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఆ తర్వాత వాహనానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే నడుపుతున్నారో అతను కారు దిగి పారిపోవడం జరిగింది. ఇప్పటి వరకు కారు నెంబర్ మాత్రమే ఉంది. ఆ కారు నెంబర్ ఆధారంగా హర్షవర్ధన్ పేరుతో అయితే కారు రిజిస్ట్రేషన్ ఉంది. అది కూడా నిజామాబాద్ సంబంధించిన వ్యక్తికి సంబంధించిన కారుగా అది ఉంది. మరి ఆ కారు నడుపుతుంది హర్షవర్ధన లేకపోతే వేరే వాళ్ళ అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా కారు నడుపుతున్న వ్యక్తి అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ కూడా సీసీ కెమెరాలు కూడా లేవు. మొత్తం కూడా కేబీఆర్ పరిసర ప్రాంతాల్లో ఉంటుంది ఇది క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి. ఆ రైట్ సైడ్లో చూడొచ్చు, ఒక దాదాపు 2-3 కలిసి ఉంటారు. అలా ఆ విధంగా ఫుట్పాత్ పైకి అక్కడ వాళ్ళు ఒక ఏర్పాటు చేస్తున్నారు. ఎదురుగా మనం చూడొచ్చు, వాళ్ళకి సంబంధించిన కవర్స్ అవన్నీ కూడా కనబడుతున్నాయి. ఈ ప్రమాదం తర్వాత వాళ్ళందరినీ ఇక్కడ నుండి అయితే పంపించి వేయడం జరిగింది. కానీ చాలా మందికి సంబంధించిన మూటలు మనకు కనబడుతున్నాయి. ఆ చెట్ల మీదకి చాలా మంది మూటలు, బకెట్లు అలాంటివన్నీ కూడా పెట్టుకొని ఉన్నారు. మనం చూడొచ్చు కూడా. ఏం చేస్తారంటే వీళ్ళంతా కూడా ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు, నిరాశ్రయులు, వీళ్ళకు ఎవరూ ఉండరు కాబట్టి వాళ్ళంతా కూడా ఇలా ఫుట్పాత్ల పైకి రావడం, ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర దాతలు ఫుడ్ని ఇస్తుంటారు, వాటిని తినడం, పడుకోవడం అనేది చేస్తూ ఉంటారు. మితిమీరిన వేగంతో రావడం, నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, ఏదైతే ఫుట్పాత్కి సంబంధించిన హైట్ ఉంటుందో అది చాలా తక్కువ ఎత్తులో ఉండడం, దీంతో నేరుగా పైకి దూసుకొని వచ్చి ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయిన సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఇలాంటి ఘటనలు గతంలో కూడా చాలా వరకు జరిగాయి. ఆ తర్వాత ఫుట్పాత్ నిర్మాణాన్ని పకడ్బందీగా చేపట్టారు. కానీ కొంచెం తక్కువ స్థాయిలో ఫుట్పాత్ నిర్మాణాలు చేపట్టడం ద్వారా ఇలా వాహనాలు దూసుకొని వెళ్లడం, ఫుట్పాత్ పై నిద్రిస్తున్న అనామకుల జీవితాలు గాల్లో కలిసిపోతున్న సందర్భాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరి ఈ కేసులో కారు నడుపుతుంది ఎవరు అనేది బంజారాహిల్స్ పోలీసులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ సీతారాం బాబుతో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డైట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.